హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం 11వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అనెను. ఏలియా ఎలీషా గారి యొక్క స్పందన ఇది. ఏలియాతోటి దేవుడు సుడిగాలి చేత ఆకాశమునకు కొనిపోవలసిన వాడు ఏలియా. దేవుడు ఆ విషయాన్ని ఏలియాకి చెప్పినప్పుడు ఎలీషా ఆ విషయమై నేను నిన్ను విడువను అని చెయ్య పట్టుకొని ఏలియా గారిని వెంట పడుతున్న సందర్భం చూడండి. ఒక తండ్రి ఇంట్లోంచి బయటికి వెళ్తే పిల్లలు నేను వస్తాను పేచి పెడతారు కదా, అలాగనమాట. అలా వారిద్దరు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ఇక చాలు, నువ్వు నాతో రావద్దు, నువ్వు తిరిగి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఇక ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, ఈ రోజుల్లో ఒక సేవకులని వెంబడించాలి అంటే అతను కొంతకాలం బ్రతుకుతాడంటేనే వెంబడిస్తారు, కానీ లేదు అతను రేపో ఎప్పుడో ఇవాళ చనిపోతాడేమో అంటే ఇంక అతన్ని ఎవరు వెంబడిస్తారు? ముందే అలా కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు కోకొల్లలు మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని వెంబడించాలంటే అతని దగ్గర ఏముండాలి? ధనం ఉండాలి, అతని దగ్గర ఆస్తి ఉండాలి, అతని దగ్గర వీళ్ళకి సంబంధించింది ఏదో ఉండాలి. కానీ కాదు, అతను చనిపోవడానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏలియాని కొనిపోతున్నాడు, ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ ఎలీషా ఏలియా గారిని విడిచిపెట్టడం లేదు. నీవు ఈరోజు దేవుణ్ణి ఇట్టి రీతిగా పట్టుకుని వెంటబడాలి, విడిచిపెట్టకూడదు. నీకు దేవుడు కావాలి అన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ఆ ప్రార్థనలో దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆలోచనలన్నీ ప్రార్థన వైపే ఉండాలి. మన ధ్యాస తలంపులు ప్రార్థన వైపు, దేవుని వైపు మాత్రమే ఉండాలి. నేను నిన్ను విడువను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనకు కూడా ఇటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక, దేవుడు అనుగ్రహించును గాక. మంచి వెంబడించే తత్వం మనకందరికి అనుగ్రహించును గాక. దేవుని విడిచిపెట్టకూడదు. ఆస్తి కోసమనో దేదేదో లోకంలో వాటి కోసమనో దేవుని విడిచిపెట్టేసే వారముగా మనం ఉండకూడదు. అలాగే పోనీ ఇమ్మన్నది ఇవ్వలేదనో, దేవుణ్ణి ఏదో అడుగుతారు ప్రార్థన అవసరత, అది జరగలేదనో, ఏదో ఆపద సంభవించిందనో, అపాయం వచ్చిందనో దాన్ని విడిచిపెట్టేసి తిరిగిలాడేస్తారు చాలా మంది. అలాగని కాదు, కానీ దేవుడిస్తే దేవునికి వందనాలు. ఒకవేళ ఇవ్వకపోయినా దేవుని కృప, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టే సందర్భాలు మన జీవితాల్లో రాకూడదు. అట్టి కృప, అటువంటి గాఢమైన ప్రేమ, అమూల్యమైన విశ్వాసము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.